పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నందిభట్ల వారి కళ్యాణమస్తు కార్యక్రమం చాలా మంది వ్యూవర్స్ చూస్తున్నారు. ఒకవేళ ఇవాళ కొత్తగా ఈ ఎపిసోడ్ ఎవరైనా చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు గతంలో చెప్పినటువంటి 7 ఎపిసోడ్స్ చూసి మళ్ళీ ఈ ఎపిసోడ్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం అసలు వివాహం, పెళ్లి చూపులు ఇవన్నీ ఎప్పుడు ప్రారంభించాలనే అనేక విషయాల్ని గత ఎపిసోడ్స్ లో మాట్లాడాము. ఈ రోజు ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్ లో పెళ్లి చూపుల ఘట్టానికి వచ్చేసరికి అసలు ఎలా చేయాలి, శాస్త్రోక్తంగా పెళ్లి చూపులు ఎలా జరగాలని చెప్తారు. ఈ అంశాన్ని గురువు గారి మాటలో తెలియజేస్తారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మన కళ్యాణమస్తు కార్యక్రమంలో అనేక అంశాలు మీరు చాలా చక్కగా వివరిస్తూ వచ్చారు. ఇవాళ ఒక ముఖ్యమైన ఘట్టం అనుకోవచ్చు పెళ్లి చూపులు. ఒకప్పుడు పెళ్లి చూపులు అంటే చాలా హడావిడి ఉండేది రెండు వైపుల వాళ్ళకి. ఇప్పుడు పెళ్లి చూపులు అంటే కెఫేలో అబ్బాయి అమ్మాయి చాటింగ్ చేసేసుకుంటున్నారు, ఫస్ట్ కలుసుకుంటాం మేము అన్న దగ్గరకు వచ్చేసింది. కానీ శాస్త్రోక్తంగా పెళ్లి చూపులు అంటే ఎలా ఉండాలి? మనకు ప్రధానంగా గమనించుకుంటేనమ్మా, పెళ్లి చూపులు అనేటువంటిది మనకు శాస్త్రీయంగా లేదు అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలోనే నవీన యుగంలో ఒక 40-50 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఒక్కసారి పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి అంటే ఒక 60-70 ఏళ్ల వాళ్ళు ఉంటే గనక వాళ్ళ జీవితంలో జరిగింది ఏందమ్మా, ఏదో కార్యక్రమంలో కానీ, ఏదో పండుగలో కానీ, లేదా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు చిన్న వయసులో పెళ్లి చేసే ఆచారం కదా 50 ఏళ్ళ కిందట. అప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని చూసేవాళ్ళు. ఈ అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకుందాం, ఈ అబ్బాయిని మన అల్లుడుగా చేసుకుందాం అనుకునేవాళ్ళు. పెద్దవాళ్ళని మాట్లాడేవాళ్ళు. అసలు అబ్బాయి అమ్మాయి చూసుకునే ఆచారం ఎక్కడుంది ఆ రోజుల్లో? అసలు లేనే లేదు. కాబట్టి చక్కగా ఆ ఇరువురు తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు చూసుకొని ఆ పిల్లని, అరే మేము ఫలానా అమ్మాయిని చూసి వచ్చాం, చాలా బాగుంది, ఇక పెళ్లికి ముహూర్తం పెడుతున్నాం అంటే, సరే నాన్నగారు ఫలానా అబ్బాయిని చూసి వచ్చాం, మంచిగా చక్కగా మంచివాడు అబ్బాయి, మంచి కుటుంబము, ఆస్తి ఉంది, సరే అమ్మగారు మీరు ఎట్లా అంటే ఎట్లా అని అలా అనుకూలంగా తల్లిదండ్రుల ఇష్టానుసారం పెళ్లిళ్ళు జరిగేటివి. ఇక్కడ పెళ్లి చూపులు అబ్బాయికి అమ్మాయికి లేవమ్మా, తల్లిదండ్రులే చూసేవాడు. కాలం మారింది, సినిమాల ప్రభావము, కాల ప్రభావము, పెళ్లి చూపులు అనేటువంటి ఒక తంతు ప్రారంభమైంది. ఆ కాలంలో ఎలా ఉండేది పెళ్లి చూపులు అంటే 30 ఏళ్ల కిందట పెళ్లి చూపులు చూసేటప్పుడు చక్కగా అమ్మాయి అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళి చూసుకునేవాళ్ళు. చూసుకుని ఆ మంది మార్బలంతో వెళ్ళేవాళ్ళు. చక్కగా కుటుంబం అంతా ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళిపోయేవాళ్ళు. చక్కగా చూసేవాళ్ళు. నా నచ్చింది అనుకోండి, వివాహాది శుభకార్యానికి ప్రారంభాలు మొదలుపెట్టారు, నిశ్చితార్థం ఇట్లాంటి. ఇప్పుడు కాలక్రమేణా ఒక 20 సంవత్సరాల నుంచి ఏమైపోయింది, ఈ యొక్క నవీన యుగం సాఫ్ట్వేర్ కల్చర్ అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో 2000 సంవత్సరం నుంచి, ఇక అప్పుడు పూర్తిగా డైవర్ట్ అయిపోయారు. అంటే ఎక్కడైనా ముందుగా కలుసుకోవడము అబ్బాయి అమ్మాయి, లేదా వీడియో కాల్లో మాట్లాడుకోవడము జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఏకంగా అబ్బాయి అమ్మాయి కలుసుకొని ముందు వాళ్ళ అభిప్రాయం ఎక్స్చేంజ్ చేసుకొని తర్వాత ఇంట్లో వస్తే అప్పుడు ఇంట్లో పెళ్లి చూపు. అసలు తర్వాత కొన్ని రోజులు జర్నీ చేసి మాకు మ్యాచ్ అయింది అనిపిస్తే మీకు చెప్తాం ఏ విషయం అనేది చెప్తాం. ఇప్పుడు డేటింగ్ కల్చర్ లోకి వచ్చారు. కానీ వాస్తవానికి పెళ్లి చూపులు అనేటువంటి కార్యక్రమము ప్రధానంగా శాస్త్రీయంగా చేసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, బలమైనటువంటి దాంపత్య జీవితానికి నాంది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. నచ్చారనుకోండి, అక్కడి నుంచే కదా దాంపత్య జీవనానికి వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. ఒక్కొక్క మెట్టెక్కుతూ వివాహ గడియలనే స్థానానికి చేరుకుంటారు. ఇక్కడ పెళ్లి చూపులు చూసేటువంటి క్రమంలో ప్రధానంగా తిథివార నక్షత్ర సంబంధించి చూసుకోవాలి, ఓరలు చూసుకోవాలి. శుభమైనటువంటిది ముఖ్యంగా తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే తదియ, పంచమి, సప్తమి, దశమి, అలాగే త్రయోదశి, ఈ తిథులు, పౌర్ణమి, ఈ తిథుల్లో పెళ్లి చూపులకు వెళ్ళవచ్చు. మిగతా నందతిథులు, అలాగే ఈ సంబంధించినటువంటి తిథులు బాగోలేని చోట అనగా పాడ్యమి, విదియ, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య ఇట్లాంటివి కూడదు. తరువాత ముఖ్యంగా తిథి వరకు మంచిగా చూసుకున్నారు. వారంలోకి వచ్చేసేసరికి ఆ తిథి మరియు బుధవారము, గురువారము, శుక్రవారం
లేదా ఆదివారం మధ్యస్థం. ఈ 4 వారాల్లో ఆ తిథులు ఈ 4 వారాలు కలిసి ఉండడం. ఓకే. ఈ రెండిటితో పాటుగా ప్రధానంగా అబ్బాయి నక్షత్రము అమ్మాయి నక్షత్రానికి సరిపోయే రోజు ఉండడం ఉమ్. ఇక్కడ ప్రధానంగా. వీటితో పాటుగా ప్రధాన భూమిక పోషించేటువంటిది హోర. ఓ. అన్నిట్లో కన్నా శుక్రహోరలో గనక అమ్మాయిని గనక చూస్తే దాంపత్య జీవితం చాలా బాగుంది. అక్కడి నుంచి చూపులు కలిసిన శుభవేళ అని అంటుంటారు కదా. అంటే అక్కడి నుంచి అమ్మాయికి అబ్బాయికి పరస్పరం చూసుకునేవాడు. తద్వారా ఏమైపోతుంది, ఆ యొక్క మొదటి చూపులోనే వాళ్ళకి ఆకర్షణ. ఆత్మీయత అనుబంధం కలిగి చాలా మంది చెప్తుంటుంటారు, మేము చూసింది ఫస్ట్ సంబంధమే, అదే సంబంధం ఖాయం చేసుకున్నాం. ఎందుకు కలుగుతుంది అట్లా? ఆ రోజుల్లో తిదివార నక్షత్రములు చూసుకొని మంచి హోరలో చూసుకోవడం వల్ల నాకు ఆ అమ్మాయి నచ్చింది, నాకు ఆ అబ్బాయి నచ్చాడు, అంతే. ఇంకా వేరే ఇంకా సమస్య మాటే లేదు. అలాగే శుక్రహోర లేకపోతే కనీసం గురుహోరనైనా చంద్రహోరనైనా బుధహోరలో ఉన్నప్పుడైనా కానీ ఏర్పాటు చేసుకోవాలి. సూపర్ గా ఉండేది అయితే శుక్రహోర అంటారు. శుక్రహోర అన్నిటికంటే అందులో ఎందుకనంటే ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది, మొదటిసారి చక్కగా కుదిరిపోతుంది. ఇక సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా చూసుకుంటే ఉదయము లేదా సాయంకాల సమయం ఇది చాలా శ్రేష్టమని చెప్పవచ్చు. ఈ విధంగా పెళ్లి చూపులు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. గురువు గారు, నాకు ఒక సందేహము. ఇప్పుడు పెళ్లి చూపులేమో సరే ఇక్కడ ఉంటే కనీసం బయటికి వెళ్ళి కలుసుకుంటున్నారు. కొంతమంది అబ్బాయి అమ్మాయి యుఎస్ లో ఉంటే ఆన్లైన్ పెళ్లి చూపులు, కొంతమంది నిశ్చితార్థాలు కూడా ఆన్లైన్ అయిపోతున్నాయి. అలా ఆన్లైన్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడే చూసేసుకుంటున్నారు. కానీ శూన్య మాసాల్లో చూసుకోవద్దు అని అంటారు మీలాంటి పెద్దలు. అది ఎలా సాధ్యం మరి ఇలాంటి పరిస్థితుల్లో? శూన్య మాసాలు ఇప్పుడు చాలా మందికి వచ్చేటువంటి మనకు శూన్య మాసాలు అంటే పుష్యమాసం ఒకటి, అలాగే ప్రధానంగా ఆషాఢ మాసం ఒకటి, అలాగే భాద్రపద మాసం ఒకటి, ధనుర్మాసం ఒకటి. అయితే ఈ మాసాల్లో మనకు ఇటువంటి వివాహాది శుభకార్యాలు లేదా మూఢమి ఉన్నప్పుడు, మూఢమి గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి లాంటివి ఉన్నప్పుడు కూడా పెళ్లి చూపులు అనేటువంటివి ప్రక్రియ పనికిరాదు. ఇది ఎందుకంటే శుభమా అంటూ ముందడుగు వేస్తున్నప్పుడు ఇటువంటివి మాసాలు శూన్య మాసాలుగా చెప్పబడినటువంటి భాద్రపద మాసము, ఆషాఢ మాసము, అలాగే పుష్యమాసము, ధనుర్మాసము, మూఢములు ఇవి ఉన్నప్పుడు పనికిరావు. అలాగే ఈ సందర్భంగా గ్రహణాలు అయిన 3 రోజులు ముందు 3 రోజులు తర్వాత 3 రోజుల వరకైనా, ఒకప్పుడు వారం రోజులు ఉండేది, కాలానుగుణంగా కుదించుకుంటూ వచ్చారు. గ్రహణానికంటే ముందు 3 రోజులు, గ్రహణం తర్వాత 3 రోజులు వదిలేయాలి. మొత్తం కలిపితే వారం, గ్రహణం రోజు కలిపితే వదిలేసేసి చూసుకోమని శాస్త్రం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది యుఎస్ఏలో ఉంటుంటారు, రాలేరు, ఒక పట్టాన కుదరదు, వాళ్ళు ఎప్పుడో వస్తారు, ఆ వచ్చినది శూన్యమాసం అయి ఉండవచ్చు. అటువంటి సందర్భాల్లో ఉన్నప్పుడు ఏం చేయమన్నది శాస్త్రం అంటే, ముందుగా అబ్బాయిని అమ్మాయిని దేవాలయంలో కల్పించే ప్రయత్నం చేయాలి. దేవాలయంలో ఎదురు చూపులు ఏర్పాటు చేసి తర్వాత ఇంటికి పిలిపించి పెళ్లి చూపులుగా ఏర్పాటు చేసుకుంటే ఇది కాస్త వరకు శాస్త్రంగా మధ్యస్థంగా ఒప్పుకునే. ఎందుకంటే ఆ మొదటి ఈ యొక్క మాసములలో కానీ తిథివార నక్షత్రాలు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం, కొన్ని తిథి నక్షత్రము వారములో ఉన్నటువంటి సందర్భంగా చేసుకోవాలి. అవన్నీ ఏవి కుదరని పక్షంలో మాత్రమే ముందుగా దేవాలయంలో చూపించి తర్వాత ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుని ఓకే అనుకుంటే ముందడుగు వేయచ్చు. అలాగే గురుగారు, మరొక చివరి ప్రశ్న. పెళ్లి చూపులకు వెళ్తే ఇంతమందితో అంటే సరి సంఖ్యలో వెళ్ళాలని కొందరు, బేసి సంఖ్యలో వెళ్ళాలని కొందరు, 3, 5, 9 మంది వెళ్ళాలని, ఇక కొంతమంది అయితే మరీ మేనమావలు మేనత్తలు అందరితో వెళ్తారు. నిజానికి పెళ్లి చూపులకు ఎంతమంది వెళ్ళాలి? సరి సంఖ్యనా బేసి సంఖ్యనా ఎలా ఉండాలి? పూర్వకాలంలో ఎంత బలగం ఉంటే అంత గొప్ప సంబంధంగా ఉండేటువంటిది. కాబట్టి మంది మార్బలంతో వెళ్ళడంలో ఒక అర్థం ఉంది. మన సినిమాల్లో చూసినా అదే విధంగా పాతకాలంలో అట్లాగే ఉండేది. కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. ప్రతిదీ కూడాను ధనముతో ముడిపడి ఉన్నటువంటి సమయం సందర్భం, కాలం అన్నిటికంటే ప్రధానం. ఈ సందర్భంగా మనం ఎక్కువ మందిని వెంటేసుకుని వెళ్ళి చూసి నచ్చకపోతే నచ్చలేదని చెప్పి ఇంతమంది అభాస్పాలయ్యే బదులు, పైగా ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఆడపిల్లల తల్లిదండ్రులకే పెళ్లి చూపులు కదమ్మా, ఆడపిల్లలు ఉన్న చోటనే. ఆడపిల్ల తల్లిదండ్రులకి భారం కాకూడదు మనం. కాబట్టి ముందుగా మన ఇంటి వరకు కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు, అబ్బాయి, ఎవరైనా అబ్బాయి ఆడపడుచులు ఉన్నవాళ్ళు, ఆ అబ్బాయి చెల్లెళ్ళు, వీళ్ళు వరకు వెళ్ళి ఆ విధంగా కొద్ది మాత్రంతో, అనగా ఒక కుటుంబం అంటే వీళ్ళు కుటుంబ సభ్యులు వచ్చారు, వీళ్ళు కుటుంబం మొట్టమొదటిసారిగా కుటుంబం పరిచయం అవుతుంది, ఆ విధంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళి చూసుకొని వస్తే వాళ్ళకి సంతోషం ఆనందం ఉంటుంది,
వీళ్ళకి కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు కారు. Hmm. ఇప్పుడు మీరు అన్నటువంటిది కేవలం 5 మంది సరి సంఖ్యలో బేసి సంఖ్యలో ఇట్లాంటిది ఏమీ లేదమ్మా. అటువంటివన్నీ పట్టించుకొని ఇంకా మూఢత్వంలోకి వెళ్ళకండి ఓకే అని చెప్పడం. కాబట్టి ఒంటిగా వెళ్లకుండా ఉంటే చాలు. అబ్బాయి ఒకడు వెళ్లకుండా ఉంటే ఎవరైనా తోడుగా వెళ్తే మంచిది. సరిపోతుంది. ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అబ్బాయితో పాటు అబ్బాయి స్నేహితుల్ని తీసుకొని వెళ్ళడం, అమ్మాయి పెళ్లి చూపులో అమ్మాయి స్నేహితులు ఉండడం ఇది సబబు కాదని విషయం. గురుగారు, తర్వాత ప్రధాన ఘట్టమైన నిశ్చితార్థం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో అనేక సందేహాలు నేను మిమ్మల్ని అడిగి నివృత్తి చేసుకుంటాను. థ్యాంక్ యూ గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.